బాస్ సీజన్ 9కి వెళ్ళబోయే ఫస్ట్ కంటెస్టెంట్ భరణి కుమార్ గారు. ఈయన ఒక సీరియల్ యాక్టర్, దాంతో పాటుగా బాహుబలి అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అండ్ నాగబాబు గారితో అండ్ మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అటాచ్మెంట్ ఉంది ఆయనకి. ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కూడా చెప్తాను, యాక్ట్ చేసిన సీరియల్స్ కూడా కొన్ని చెప్తాను. ఆయన హోమ్ టౌన్ వచ్చి వైజాగ్. తను ఆల్మోస్ట్ 30 సీరియల్స్లో యాక్ట్ చేశారు. మంచి సీరియల్స్ వచ్చేసరికి సీతామహాలక్ష్మి, తరంగాలు, సావిత్రి అలాంటి సీరియల్ చేశాడు. ఫిల్మ్ యాక్టింగ్ వచ్చేసరికి బాహుబలి సినిమాలో కనిపించాడు, పరమవీర చక్రాలు కూడా కనిపించాడు. ప్రస్తుతానికి ఈయన కన్ఫర్మ్. ఆశా షైనీ గారు. ఆశా షైనీ గారిది చండీగఢ్, మన స్టేట్ కాదు. స్టిల్ తెలుగు ఆల్మోస్ట్ కొంచెం కొంచెం వచ్చు, అర్థమవుద్దంట. ఈవిడిని సెలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏమని నేను అనుకుంటున్నానంటే, నాకు కొంత తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఈవిడలో ఏదో సంథింగ్ డిఫరెంట్ యాంగిల్ ఏదో ఉంది, ఒక లవ్ స్టోరీ సంథింగ్ ఏదో ఉంది, కొంచెం సాడ్ స్టోరీ ఏదో బిహైండ్ ఉందన్నట్టుగా అంటున్నారు. ఈవిడ ఏజ్కి తీసుకోవడం నాకేం పెద్ద అనిపించలేదు. 46 ఇయర్స్ ఈవిడికి. ఓకే, కొంచెం ఫిట్గానే ఉన్నారు, చూడడానికి బాగానే ఉంటారు. ఆవిడని తీసుకున్నారు. ఆవిడ రియల్ నేమ్ వచ్చేసరికి ఫ్లోరా షైనీ, మనకు తెలిసింది ఆశా షైనీ. సో ఆవిడ లక్ష పాపం లంచ్కి వస్తావా అనేసి ఆ పాటలో బాగా ఫేమస్ అయింది. ఆవిడికి ఇది ఒక అవార్డు కూడా ఇచ్చిందయ్యా, లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ ఒకటి ఉంది. ఎందుకంటే ఒకే రోజు ఎక్కువ సినిమాల్లో రిలీజ్ అయినాయంట ఆవిడ. అన్ని సినిమాలు రిలీజ్ చేశారు ఆవిడ, అంటే నోటికొచ్చిన సినిమాలు చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చరికి నోటికొచ్చిన సినిమాలు అనేది కాదు, ఫన్నీగా అంటున్నాను. నెక్స్ట్ తనూజ పుత్తంశెట్టి, తనూజ గౌడ అంటారు. ఈవిడ ఒక సీరియల్ యాక్టర్. మొన్న ఈ మధ్య జరిగిన కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నారు. ఈవిడ యాక్ట్ చేసిన ఫేమస్ సీరియల్స్ వచ్చేసరికి ముద్దమందారం, అదొకటి అగ్ని పరీక్ష అనే సీరియల్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది కాబట్టి అది ఫన్నీగా అనిపించింది నాకు. రాము రాథోడ్, ఈయన ఒక ఫోక్ సింగర్, ఫోక్ డాన్సర్, అన్ని చేస్తుంటాడు. నాన్ స్టాప్గా బీభత్సమైన సాంగ్స్ రిలీజ్ అయినాయని, సూపర్ డూపర్ హిట్, మోస్ట్లీ 5-6 కోట్ల వ్యూస్ వచ్చిన సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆయన పేరు రాము రాథోడ్. ఈయన రాను బొంబాయికి రాను ఆ పాట, దాంతోపాటుగా సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్ని రాములమ్మ ఆ పాట ఒకటి, ఆ తర్వాత యాడికి వెళ్ళి వచ్చినావే అనే ఒక పాట ఒకటి, యాదో మాయ చేసావని, అట్లా కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. మనోడు కూడా వస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ 9కి. అర్చనా మనోహర్ గర్లాని, ఈవిడ అసలు పేరు అర్చనా మనోహర్ గర్లాని, నార్మల్గా మనకి తెలిసిన పేరు సంజనా గర్లాని. ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తున్నారు. బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈవిడ. దాంతోపాటుగా ఈవిడ ఏజ్ 35 ఇయర్స్. ఆల్రెడీ రీసెంట్గా మ్యారేజ్ అయింది అనుకుంటాను. ఆవిడ కూడా రాబోతున్నారు. మనకి తెలుగులో సోగ్గాడు అనే సినిమాలో ఉన్నారు. అండ్ బుజ్జిగాడు సినిమాతో కొంచెం పాపులర్ అయ్యారు. అండ్ వీళ్ళు కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయిన కంటెస్టెంట్స్, ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్. ఆశా షైనీ గారు కావచ్చు, సంజనా గర్లాని గారు కావచ్చు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే పెద్దగా రీచ్ లేదు. తుస్సు నీళ్ళు డెస్పరాను. షష్ఠీ వర్మ, ఈవిడ తెలియని వాళ్ళు ఉండుంటారు. షష్ఠీ వర్మ గారు చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు, ఫిట్గా కూడా ఉంటారు. మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్, మంచి సాంగ్స్ చేస్తారు. పుష్ప 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 పుష్పరాజ్ అనేసి మంచి సాంగ్స్ చేశారు పుష్ప 2లో. ఆవిడ కొరియోగ్రాఫర్. దాంతోపాటుగా కొరియోగ్రాఫర్గా ఎంత ఫేమస్, దానికంటే ఎక్కువగా జానీ మాస్టర్ గారి మీద కేసు వేసిన దాంట్లో ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. వీడి గురించి నేను హైలీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఈవిడ ఎవరిని లెక్క చేయకుండా కేసు దాకా వెళ్ళారు అంటే, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరిని దాకను కూడా దాకరాడు. వీడికి చాలా డేర్ ఉందనేది క్లియర్గా ఉంది. చూద్దాం. హర్షిత్ రెడ్డి అనే కంటెస్టెంట్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆయన ఎవరంటే, శుభం అనే సినిమాలో యాక్ట్ చేశాడు. దాంతోపాటు కల్కి 2798D దాంట్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఒక హీరో. ఇతను వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 99%. ఇమాన్యుయల్ తెలిసిందే, ఒక కమెడియన్, జబర్దస్త్లో ఉంటారు. ఆయన కూడా వస్తున్నారు. దాని తర్వాత సుమన్ శెట్టి గారు. ఈయన ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీకు అందరికీ తెలిసిందే సుమన్ శెట్టి గారు అంటే, బృందావన కాలనీలో ఉన్నారు, ఆయన జేఎన్ సినిమాలో ఉన్నారు. వీటన్నిటిలో మంచి కమెడియన్. ఒక నాకు తెలీదు. స్టిల్ ఆయన అయితే బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లో 7 మెంబర్స్ మాత్రం 100% కన్ఫర్మ్. ఒక ఇద్దరు మాత్రం ఒక 90% వేసుకోండి. ఒకరు, ఆ ఇద్దరులో ఎవరంటే తనూజ గౌడ గారు, 2 హర్షిత్ రెడ్డి. వీళ్ళిద్దరూ 90%, మిగతా వాళ్ళందరూ 100% వస్తారు. నెక్స్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా 95% కన్ఫాము. ఆవిడ ఇప్పుడు వస్తారా, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తారనేది మనం చెప్పలేం. ఇప్పుడే వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. 95% కన్ఫర్మ్. ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ జరిగితే ఓన్లీ ఈ సీజన్లోనే 100% ఎవరైతే బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారో వాళ్ళందరి నేమ్స్ బయటికి రాని ఒకే ఒక సీజన్, ఇక బయటికి రావు కూడా. అట్లీస్ట్ 2 లేదా 3 బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ మీదే మనం చూడబోతున్నాం. వాళ్ళ నేమ్స్ బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ మీద వాళ్ళ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, అంటే 6వ తేదీ మాత్రం మనకు తెలియబోతున్నాయి. అవి మనం ఎవరు చెప్పలేరు. మొత్తానికి సెలబ్రిటీ లిస్ట్ ఇది. 7 మంది పర్ఫెక్ట్ సెలబ్రిటీస్. దాంట్లో తనూజ గారు అండ్ హర్షిత్ రెడ్డి, అలేఖ్య చిట్టి పికిల్స్, వీళ్ళ ముగ్గురులో అట్లీస్ట్ 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంది. ఒక 2 మేల్ కంటెస్టెంట్స్ మాత్రం అది మనకు లీక్ అయ్యే అవకాశమే లేదు. 6వ తేదీ నేను రివీల్ చేస్తాను. ఇప్పుడు కామనర్స్లో చూద్దాం. ఈ కామనర్స్లో మనం చూస్తే ఎవరు రావచ్చు అనేది క్లియర్గా యాజ్ ఆఫ్ నో ఉన్న దాన్ని బట్టి చెప్తాను. 1 చేంజెస్ అయ్యే అవకాశం ఉంది, మోస్ట్లీ చేంజ్ అవ్వదు. ఈ కామనర్స్లో 5 మంది రాబోతున్నారా, 6 మంది రాబోతున్నారా అనేది ముందు డౌట్ అందరికీ. మోస్ట్లీ 5 మంది వస్తారు, కానీ 6 మంది వచ్చే ఛాన్సెస్ కూడా ఒక 20-30% ఉన్నాయి. ఎందుకంటే
ముగ్గురిని ఓటింగ్ త్రూ సెలెక్ట్ చేస్తారు. ముగ్గురు జడ్జెస్ని ఈ సీజన్ మొత్తం మీద చూస్తే ప్రతిసారి ఒక్కొక్కరు ఒక టాస్క్ ఇస్తారు. జడ్జెస్ ఒక జడ్జు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష టాప్ 15 పంపిస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9కి కూడా పంపించే అవకాశాలు వెరీ హై కాబట్టి ముగ్గురిని సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఓటింగ్ త్రూ ముగ్గురిని పంపిస్తారు కాబట్టి 6 మంది వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఈ 6 మంది అయితే ఎవరు, 5 మంది అయితే ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం. 5 మంది అయితే ఇద్దరిని త్రూ ఓటింగ్ త్రూ, ముగ్గురు వచ్చేసరికి జడ్జెస్ త్రూ పంపిస్తారు. 6 మంది అయితే ముగ్గురు ఓటింగ్, జడ్జెస్ ముగ్గురు పంపిస్తారు. ఇప్పుడు నెంబర్ 1 ఓటింగ్ త్రూ వెళ్ళే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు అవ్వచ్చు అనేది చెబుదాం. నెంబర్ 1 శ్రీజ గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ ఆర్మీ. ఈయన అయితే పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు, ఓటింగ్ అయితే పడుతుంది. పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్లో నేను ఏదో అనుకున్నా కానీ అంత మించి నేను అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ ఎపిసోడ్స్లో రాలేదు. అది ఎడిటింగ్లో లేసిపోయింది ఏం కూడా తెలియదు. నెంబర్ 3 ప్రియా శెట్టి గారు. ఓటింగ్ త్రూ అయితే వీళ్ళ ముగ్గురికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీళ్ళ ముగ్గురు వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురు కాకుండా ఓటింగ్ త్రూ ఇంకెవరైనా వెళ్ళే అవకాశం ఉంది అంటే ప్రియా శెట్టి ప్లేస్లో అంటే పవన్ డెమాన్ కూడా ఓట్లు పడుతున్నాయంట. పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు, ఓటింగ్ అయితే ఎక్కువ పడుతుందని మనకు వచ్చిన అప్డేట్. ప్రియా శెట్టి గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పవన్ డెమాన్ కొంచెం తక్కువ. స్టిల్ ఈ హ్యాస్ ఛాన్సెస్. ఓటింగ్ త్రూ వీళ్ళు ముగ్గురు వెళ్ళే అవకాశం. జడ్జెస్ త్రూ వెళ్ళే ముగ్గురు ఎవరనేది మీరు కూడా గెస్ట్ చేయొచ్చు. జడ్జెస్ ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, ఎవరిని ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారు అది చూస్తే మీకు అర్థమైపోద్ది. అవకాశాలు, అప్రిషియేషన్లో తీసుకుంటే నాగా ప్రశాంత్ జడ్జెస్ త్రూ వెళ్ళబోతున్న కంటెస్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది జరగబోతుంది కూడా. నాగ ప్రశాంత్ ఒకరు. దాని తర్వాత మాస్క్ మెన్ హరీష్, ఇతను కూడా జడ్జెస్ త్రూ 100% వెళ్తాడు. హీ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. కొట్టే తెచ్చే నోటికి వచ్చినట్టుగా ఏది అనిపిస్తుంది వితౌట్ ఎనీ ఫిల్టర్ మాట్లాడగలుగుతున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి. సో హీ విల్ బీ ఇన్ ది బిగ్ బాస్ సీజన్ 9. అది కూడా జడ్జెస్ సెలక్షన్తోనే వెళ్ళబోతున్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జడ్జెస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు, నేను లూజర్ అని నిన్ను అన్నాను, నువ్వు లూజర్వే అనేసి బిందు మాధవి గారే అన్నారు, ఆవిడే సెలెక్ట్ చేసి పంపిస్తారు ఇంట్రెస్టింగ్గా. తర్వాత అభిజిత్, నేను నిన్ను సెలెక్ట్ చేశాను, నీ హానెస్టీ చూసాను, నాగప్రశాంత్ని పంపించే అవకాశం ఉంది. తర్వాత నవదీప్ గారు మనీష్ని కానీ 100% మనీష్ని పంపిస్తారని నాకు డౌట్. కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనీష్కి. స్టిల్ ముగ్గురు జడ్జెస్ సెలెక్ట్ చేస్తే ఎక్కువ అవకాశాలు మనీష్కి ఇస్తున్నారు. ఎక్కువ ఏదో కార్నర్ చేసినట్టుగా జడ్జెస్ ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మేబీ జడ్జెస్ సెలెక్ట్ చేస్తారేమో. ఓటింగ్ అయితే పెద్దగా పడట్లేదు. జడ్జెస్ సెలెక్ట్ చేసి పంపిస్తే మనీష్ని సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఉంటే సాకిబ్ ఆర్ దివ్య నిఖిత గారికి కూడా ఛాన్స్ ఉంది. అది 100% చెప్పలేము మనం ఎవరు వెళ్తారనేది. ఈ థర్డ్ పర్సన్ మనీష్కి ఎక్కువ ఛాన్సు త్రూ జడ్జెస్, ఓటింగ్ త్రూ కాదు. ఇది ఇంతవరకు ఉన్న అప్డేట్స్. ఇంతవరకు ఉన్న కామన్మెంట్స్ అయితే ఈ 5 మంది అయితే వీళ్ళు, 6 మంది అయితే వీళ్ళు అని చెప్పాను. వాళ్ళలోనే వెళ్ళబోతున్నారు. మీకేమనిపిస్తుంది? కామన్ మ్యాన్లో వెళ్ళబోయే 5 మంది కానీ 6 మంది కానీ ఎవరు అనుకుంటున్నారు? జడ్జెస్ సెలెక్ట్ చేస్తే ఎవరిని సెలెక్ట్ చేస్తారనుకుంటున్నారు? సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా మీకు కనపడరా, లేకుంటే నీల్ డెస్పర్ అని మనం అంటారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో షార్ట్గా ఉందా లేదా ఇలాగే కంటిన్యూ చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.